శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే శనివారం, అందరూ ఇంటి దగ్గర ఉన్నారండి. ఇంకా అందరూ ఉన్నారని చెప్పేసి ఈరోజు నేను బేబీ కార్న్ అప్పుడే వారం అయిందండి తీసుకొచ్చి. ఇంకా అప్పటి నుంచి కుదరలేదు, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు, అందుకు కుదరట్లేదు అని చెప్పేసి వేళ ఇంక అందరికీ సెలవులే కదా, పిల్లలకి స్వీటీకి అందరికీ సెలవు అని చెప్పేసి ఈరోజు అయితే నేను బేబీ కార్న్ కూర వండుకొని వీటితోటి ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. వెజ్ ఫ్రైడ్ రైస్, క్యాప్సికమ్, పన్నీరు, క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకుని నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. ఈ బేబీ కార్న్కి అయితే కర్రీ కింద వండుకుంటానండి. దీనికి కావాల్సిన ఏమో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చినండి. నేను ఫస్ట్ బేబీ కార్న్ కూర అయితే పెట్టేసుకుంటానండి. ఈ కూర పెట్టేసుకున్నాక అప్పుడు ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ ఈ బేబీ కార్న్కి నేను ఈ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకునండి. అప్పుడు నేను కూర అయితే ఎలా వండుతానో అప్పుడు మీకు చూపిస్తాను. బేబీ కార్న్ అయితే ఇలా ఒక్కొక్క అంగుళం ముక్క కింద కట్ చేసుకోవాలండి. నిన్న నిహాంత్కి సాంబ్రాణి వాము పసుపు వేసి ఇంకా పొగ తలకే వేసాను కదండి. ఇంకా నిజంగా చాలా బాగా తగ్గిందండి. రంప దగ్గు ఎంత బాగా తగ్గినాయో. అలాగా వారానికి ఒకసారి పిల్లలకి తలనొప్పి రాసినప్పుడు అలాగ కొంచెం సాంబ్రాణి బొగ్గులు రాజేసుకొని సాంబ్రాణి వాము పసుపు వేసుకుంటే అండి పిల్లలకి రంపున్న దగ్గున్న వెంటనే రిలీఫ్ వస్తుంది అనమాట. ఎక్కువ మెడిసిన్స్ వాడేయకూడదండి పిల్లలకి. ఇలాగ మనం ఇంట్లోనే బోల్డని చిట్కాలు ఉంటాయి, మన వంటగదిలోనే ఉంటాయండి బోల్డని చిట్కాలు. అవి ఫాలో అవుతే పిల్లలు మనం ఇవన్నీ నుంచి కాపాడుకోవచ్చండి. తర్వాత కొంచెం జాగ్రత్తగా కూడా ఉంటాం, బెటర్ అండి. మళ్ళీ కరోనా మొదలవుతుంది. మొత్తం ఏపీ మొత్తానికైతే మొత్తం 350 మందికి కరోనా అయితే సోకిందటండి. మన విజయవాడలోనే ఒక నలుగురు ఎంతమందో చనిపోయారట. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 12 మంది చనిపోయారటండి. అందువల్ల పెద్దలు పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల మట్టికి స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడిగండి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసి వీలైతే స్నానం కూడా చేయించేస్తేనే మంచిది. ఎందుకంటే ఇంకా పిల్లలందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమో దగ్గు ఉంటుందో జ్వరం ఉంటుందో. నిన్నే నేహానికి జ్వరం అని చెప్పేసండి ఇంక మేమైతే స్కూల్కి పంపించలేదు. అలాగనమాట. తెలియదు కదా, కొంతమంది పిల్లలకి స్కూల్లో రావచ్చు. ఇంకా దానివల్ల ఏంటంటే మనం ఇంటికి వచ్చిన పిల్లల మట్టికి కాళ్ళు చేతులు కడిగి వీలైతే స్నానం చేయించేసి డ్రెస్ మార్పించేసి చేతుల మట్టికి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండేలాగా చెయ్యండి పిల్లల విషయంలోనూ. అలాగే పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండండి. కరోనా అయితే మళ్ళీ మొదలైపోయింది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదిగోనండి, నేనైతే ఇవి ఒక్కొక్క అంగుళం ముక్క చప్పుని కోసేసుకున్నాను. ఇవి కొంచెం వేడి నీళ్ళను ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, గిన్నెలోకి కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. లైట్గా పసుపు కూడా వేసుకుని ఇవి ఒక ఉడకనివ్వాలండి. ఫస్ట్ ఈ బేబీ కార్న్ ముక్కలు వేసేసుకుంటున్నాను. 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈలోగా నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఈ కూరకే. ఇదిగో ఫ్రెండ్స్, బేబీ కార్న్ అయితే నేను ఒక్క 5 నిమిషాలు ఉడికించుకున్నానండి. తర్వాత గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు
పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఇవి మనకి కొంచెం కలరు రావాలంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోనండి ఉల్లిపాయలు అయితే చూడండి ఈ కలర్ వచ్చినాయి. నేను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా మిక్సీ పట్టుకున్నాను, ఆ టమాటా వేసేసుకుందామండి. ఈ టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటానండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేగిపోయినాయండి. నేను కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం గ్రేవీ కోసం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకుందాము. బాగుంటుందండి ఈ బేబీ కార్న్ కూర. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాను. అంటే కారం తక్కువ వేసానండి, పిల్లలు తింటారు అలాగని. పిల్లలు వాళ్ళ పిన్నాలు ఇంటికి వెళ్ళిపోయారండి, వేళ సెలవులు కదా. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ ఉంది కదా, ధనియాలు, జీలకర్ర 1 స్పూను వేసుకుందాము. కొంచెం వేస్తున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆ బేబీ కార్న్ ముక్కలు వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని పక్క పొయ్యి మీద పెట్టేసుకుని నేను వెజ్ ఫ్రైడ్ రైస్కి పెట్టేసుకుంటానండి. దీని మీద ఇదిగోనండి ఈ బేబీ కార్న్ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారన్నాను కదా, ఈ ఇందులో వేసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇదిగోనండి నేను ఇందులో అన్నీ వేసేసుకున్నాను. ఈ బేబీ కార్న్ కూడా వేసేసుకొని పక్కన పొయ్యి మీద పెట్టేసుకుని దీని మీద ఫ్రైడ్ రైస్కి పెట్టేసుకుందాము. ఇవాళ లేట్ అయిపోయిందండి వంటకి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అన్నం కొంచెం చల్లార్చానండి, ఫ్యాన్ కింద పెట్టాను. ఇప్పుడు ఈ వెజ్ ఫ్రైడ్ రైస్కి ఇంకా నా దగ్గర కొన్నాకాడికే మొత్తం వేసేస్తున్నానండి. ఒక స్వీట్ కార్న్ ఉంది, అది వేసేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 2 క్యాప్సికమ్ ఉన్నాయి. తర్వాత క్యారెట్, 2 క్యారెట్లు, మష్రూము, పచ్చిమిర్చి అండి, పన్నీరు చిన్న మొక్క ఉందండి, ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను.
ఒక 2 జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ పన్నీరు వేసుకుని తీసేసుకుంటాను. ఈ పన్నీరు ఇవన్నీ వేపుకుని నేను మళ్ళీ చూపిస్తానండి. ఇవన్నీ మట్టికి వేయించుకోవాలి. ఇదిగోనండి పన్నీర్ వేగిపోయింది, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మష్రూమ్ వేసుకుంటున్నానండి. మష్రూమ్ కూడా ఇలాగ వేపేసుకొని ఈ పన్నీరు ఎలాగైతే వేపుకున్నామో అలా వేపేసుకునండి ఓ పక్కకు తీసేసుకొని అప్పుడు ఇవన్నీ వేసుకుందాము. ఇదిగోనండి ఇంకొంచెం మగ్గాలి దగ్గరికి. కూర అయితే భలే స్మెల్ వస్తుందండి. మష్రూమ్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చండి. స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇవన్నీ కూడా కాసేపు మగ్గనిచ్చేసుకుందామండి. ఈలోగా నాకు ఆకలేస్తుంది. నేను కొన్ని పేనీలు అయితే తాగుతానండి. కొన్ని పాలు తీసుకుని పాలు మరిగించుకున్నాను. నేను పాలు అయితే ఎక్కువ వాడతానండి. ఇంకా ఇక్కడ పెద్దగా తక్కువే వాడతాం. మా ఇంటి దగ్గర అయితే నేను చాలా ఎక్కువ వాడతాను. నాకు ఆవు పాలు అంటే ఇష్టం అండి. నేను ఆవు పాలు తెప్పించుకుని నేను 2 పూటలు కూడా ఒక గ్లాసుడు ఆవు పాలు అయితే తాగేస్తాను. పేనీలు అంటే నాకు ఇష్టం అండి. నేను ఎప్పుడు కూడా పేనీలు ఇక్కడి నుంచి పట్టుకెళ్తాను. ఇదిగోండి పేనీలు అన్నమాట. మనకి అక్కడ దొరకవు, మా ఊర్లో దొరకవు. పైపెచ్చు ఇంకా రాజమండ్రి అది కూడా డీమార్ట్కి వెళ్ళినా దొరకవండి, ఇక్కడే దొరుకుతాయి. నేను ఒక 2 ప్యాకెట్లు పట్టుకెళ్ళిపోయి ఇంకా సాయంత్రం టైంలో అవి తింటాను. ఒక్కొక్కసారి ఇలాగా వంట లేట్ అయినా కానీ ఇలాగ వేసుకుని తింటానండి. ఇంకోటి పేనీలు ఇవి నేతితోటి తయారు చేస్తారనమాట. బాగుంటాయండి ఇవి. మీకు అక్కడ ఒకవేళ ఎవరికైనా దొరికితే ఇవి వాడండి, బాగుంటుందండి. ఇవి పాలల్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. నేను మా వంట అయ్యేలోపు ఇంకొక గంట పట్టేలాగా ఉంది. ఆ వంట అయ్యేలోపున నేను కొన్ని పేనీలు అయితే తాగుతానండి. అదే రాజమండ్రి కరాచీ స్టోర్లో ఉంటాయటండి. కరాచీ స్వీట్స్ ఉంటారు కదా అక్కడంట. నేనైతే ఇంకా హైదరాబాద్ నుంచి పట్టుకెళ్తానండి. మా ఊరు 2 ప్యాకెట్లు పట్టుకెళ్ళిపోతాను. నిజంగా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. తొందరగా నానిపోతాయి. నేతితో చేస్తారనమాట అండి. ఈ స్మెల్ బట్టి భలే వస్తుంది. ఇంకోనండి ఈ కాసేపు మగ్గనిచ్చేద్దామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కూర కూడా చూపిస్తాను. ఇదిగోనండి కూర కూడా ఒక్క 5 నిమిషాలు మగ్గితే అయిపోద్ది. నాకు ఇందులో అన్నీ సరిపోయినాయండి. ఒక 5 నిమిషాలు అయితే కట్టేస్తాను. ఇదిగోనండి ఇవి కూడా వేగిపోయి. ఇప్పుడు నాకు ఈ అన్నం అంతా ఇందులో పట్టదండి. అందుకు నేను ఏం చేస్తానంటే 2 చార్ల కింద చేసుకుంటానండి. ఇప్పుడు ఇది కొంచెం ఇందులో తీసేస్తాను, సగం తీసేస్తానండి. ఇవన్నీ సగం తీసేసాను. ఇప్పుడు నేను ఇంక ఇందులోనూ జీడిపప్పు అది వేయట్లేదండి. ఇంక అలాగే ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా జీడిపప్పు అయితే వేయట్లేదు. ఇదేంటి మష్రూమ్ సగం వేసుకుంటున్నానండి. తర్వాత పన్నీరు సగం వేసుకుంటున్నానండి.
ఇందులో కొద్దిగా సోయా సాస్, కొంచెం వేసానండి సోయా సాస్. కొంచెం సాల్ట్ వేసుకుంటాను, ఇందాక సాల్ట్ సరిపోదు కదా, కొద్దిగా వేసుకుంటాను. కొద్దిగా ఈ ధనియాల పౌడర్ వేసుకుంటానండి. కొద్దిగా కొంచెం మిరియాల పౌడర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. లైట్గా కారం వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని నాకు ఇందులో ఎంత రైస్ అయితే పడుతుందో అంత రైస్ వేసుకుంటాను. నేను రైస్ అయితే చల్లారి పెట్టుకున్నానండి. వేడి వేస్తే ఇంకా జావలాగా అయిపోద్దని నేను చల్లారి పెట్టుకుంటున్నాను. సరిపోద్దండి ఇది. ఇది బాగా కలిపేసుకుని ఇలా బాగా కలిపేసుకునండి. మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని స్వీట్ని టేస్ట్ చేయమన్నానండి. కర్రీ కలుపుకొని చాలా బాగుంది. బాగుందా? చాలా చాలా బాగుంది. అన్నీ కలిసిపోయా? ఇది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సూపర్ టేస్టీ. బాగుందా? థ్యాంక్ యూ తల్లి. ఇదిగోనండి, ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా అన్ని కొన్ని ఉన్నాయని చెప్పేసి ఈ రోజు నేను ఇలాగైతే చేసుకున్నానండి. ఇంకా ఇది కొంచెం స్పైసీగా ఉందంట. కొంచెం ఇంకా రైస్ ఉంది కదండి, స్పైసీ తక్కువ వేసి చేస్తాను పిల్లలకి. ఇదండి ఈరోజు నేను చేసుకున్న ఫ్రైడ్ రైస్, బేబీకార్న్ కూర అండి. నిజంగా ఈ రెండు కూడా బాగా నచ్చినాయి ఏంటండి, స్వీటీ చెప్పింది కదా. ఇదండి నేను చేసుకున్నవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.